అంటే కానీ దాని గమ్యం ఆంధ్రప్రదేశ్. కాకపోతే ఈ కథలో మళ్ళీ ఇంకొక అదనం విషయం ఏమంటే దక్షిణ భారతంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు బీజేపీకి. మోదీ రాయబారిగా, మోదీ తరఫున ప్రవక్తగా, అంబాసిడర్గా. సార్, డస్ ఇట్ ఎనీవే ఎఫెక్ట్ ది ప్రాబబిలిటీస్ ఆఫ్ డిఎంకే అండి? దట్ ఈస్ ఏ మ్యూట్ క్వశ్చన్. బికాజ్ ఎందుకంటే అక్కడ వాళ్ళది సొంతంగా చాలా తక్కువగా ఉంది. ఎన్ని స్థానాలు వచ్చినా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చింది 21 స్థానాలైనా మేజర్ పార్టీగా ఉంది కదా ఇప్పుడు ప్రధానంగా. సో ఇటువంటి పరిణామం తమిళనాడులో జరిగితే కూడా తర్వాత ఇంకోటి రెండో ప్రాంతీయ పార్టీ ఉంది. ఈ కథనంలో విజయ్ దళపతి పెట్టిన పార్టీని దీన్ని కూడా ప్యారలల్ స్టడీ చేయడం కూడా మనం చూస్తాం. విజయ్ దళపతి కూడా మేము దళపతి విజయ్ మనం ఇతరులతో కలవడానికి సిద్ధంగా ఉంటాము, పొత్తులు పెట్టుకుంటాము అన్న మాట కూడా ఆయన చెప్పున్నాడు. ఇంకో మాట కూడా చెప్పారు, పవన్ తెలుగులో తీసినవి ఆయన తమిళంలో తీసాడు, ఆయన తమిళంలో తీసినవి ఆయన తెలుగులో తీసాడు. కాబట్టి ఒక న్యూ లైనప్ అండి భారత రాజకీయాల్లో, ముఖ్యంగా దక్షిణ భారతంలో మీరు ఒక కొత్త లైనప్ అనేది. ఇప్పుడు మీరు ఆ విధంగా చూస్తే రేవంత్ రెడ్డి అయినా, డీకే శివకుమార్ అయినా వీళ్ళంతా తదుపరి తరం నాయకులు తప్ప మొదటి 70, 60, 70 పైన ఉన్నవాళ్ళు కాదు. అందుకని పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన మార్గంలో చెగువేరను మీరు అన్నట్టు పక్కన పెట్టి ఇటు పట్టుకొని వెళ్తున్నారు. అది సైద్ధాంతికంగా సరైందా, ఆ అవకాశవాదమా, లేకపోతే యూటర్నా, అవన్నీ ఎవరెవరు వాళ్ళు చూసే కోణాలను బట్టి వాళ్ళకు ఉంటాయి. కానీ ఒకటైతే నిజం, రాజకీయాల కోసం ఏదైనా కానీ మతాల మధ్యలో లేదా మత రాజకీయాల మటుకు పెరగకుండా ఉండాలి. మత సామరస్యం లేకుండా భారతదేశం ఉండదు అన్న ఒక అంశాన్ని మటుకు మనం రిలీజియస్ టాలరెన్స్ లేకుండా అది కుదరదు. భారతదేశంలో మత సామరస్యం అనేది మనకి నచ్చినా నచ్చకపోయినా ఔరంగజేబ్ మనల్ని పరిపాలించాడు, గజనీ మహమ్మద్ పరిపాలించాడు. వాళ్ళు చరిత్రలో లేరు కాబట్టి అనవసరంగా అవన్నీ రాద్ధాంతం చేసుకుని ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వాతావరణం చట్టుకోవాలి. ఏది లేకపోయినా అదే ఇప్పుడు ఏది లేకపోయినా ఇప్పుడు గజనీ, గోరి లాంటి వాళ్ళు వచ్చి దాడులు చేసి వెళ్ళిపోయారు, వాళ్ళు వేరండి. తర్వాత వచ్చి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, పాకిస్తాన్లో కంటే భారతదేశంలో మహమ్మదీయులు, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు జనాభా రీత్యా. వీళ్ళని ఏం చెప్తాం, వీళ్ళు ఇక్కడకన్నా ఇక్కడే వాళ్ళు పౌరసత్వం ఉంది, వాళ్ళు ఎంజాయ్ చేశారు. వాళ్ళని గర్వాపు చేయండి ఎలా కుదురుతుంది. పవన్ కళ్యాణ్ అంత దూరం వెళ్తారని నేను అనుకోను. ఆయన రాజకీయాలు దీని వరకు అంటే ఒకటి సార్, అవుట్ ఆఫ్ బాక్స్ అడుగుతున్నా. తమిళనాడు కనుక ఆయన టచ్ చేస్తే తమిళనాడులో మీకు తెలుసు ద్రవిడ సంప్రదాయం, ద్రవిడ ధోరణులు తెలుసు. వాళ్ళు ఇప్పటికే వాళ్ళు జస్టిఫై చేసుకోవడానికి, కన్సాలిడేట్ చేసుకోవడానికి ఈ మనకి దక్షిణాది రాష్ట్రాలకి ఎంపీ సీట్లు ఎక్కువ ఎవరనే వాదన తెర మీద తీసుకొచ్చారు. హిందీని బలవంతంగా రుద్దుతున్నారనే మాట తీసుకొచ్చారు. సారీ, వాళ్ళు తీసుకొని వచ్చింది కేవలం దీన్ని ఎదుర్కోవడానికైనా అందులో ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ ఉందా లేదా, సత్యం ఉందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే పార్లమెంట్ సీట్లు పెంచుతున్నటువంటి సమయంలో 3వ వంతు మహిళల కోసం అన్నప్పుడు అవి ఒక 280 సీట్లు ఏదో పెంచుతున్నప్పుడు, లేదంటే జనాభా రీత్యా 11 లక్షల జనాభాకు ఒక పార్లమెంట్ సీటు ఉండాలని అంటే 800 సీట్లకు ఇప్పుడు కొత్తగా కట్టిన న్యూ పార్లమెంట్ బిల్డింగ్లో స్కోప్ ఉంది. సో 800 సీట్లకు పెరిగితే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ లేదా అమిత్ షా కానీ జాతీయ స్థాయిలో వాళ్ళు ఇస్తున్న హామీ అంటే మీ సీట్లు తగ్గవు, నా సీట్లు తగ్గవు, నీ సీట్లు పెరుగుతాయి. నా గీత చిన్నగా పెరగాలి కదా. కాబట్టి దక్షిణ భారతం ఇప్పటికీ కూడా సార్ ప్రైమ్ మినిస్టర్ ఈ నినాదాన్ని దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు కానీ అనేక మంది బలపరచట్లేదు. వచ్చినప్పుడు చూద్దాం అంటారు, వాళ్ళు కూడా దాటేయట్లేదు. ఏం జరుగుతుందో తెలియదు. ఐ థింక్ అంటే సార్ స్టాలిన్ అయితే ఒక జస్టిఫైడ్ డిమాండ్ తెర మీద తీసుకొచ్చాడు అనుకుంటున్నాను. అంటే పార్లమెంట్ సీట్ల విషయానికి వచ్చేసరికి. అవును, ఎందుకంటే ఎల్లకాలము అబోవ్ ఇండియాస్ వాళ్ళే పరిపాలించాలా, ఈ ప్రశ్న వస్తుంది. అవును, మనకి ఎవరున్నారు, పివి నరసింహారావు గారు, దేవేగౌడ గారే కదా అవును పరిపాలించింది దక్షిణాది. అది కూడా వాళ్ళంతటా వాళ్ళు కాదు, పరిస్థితులు వాళ్ళకి అవకాశం కల్పించాయి, వాళ్ళు తెచ్చుకున్న అవకాశాలు కావు. అవును. సో రేపు పొద్దున సీట్లు పెరగకపోతే ఎప్పటికీ మనం చేతులు కట్టుకుని ఉండే పరిస్థితుల్లోనే ఉంటాం. ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఇందాక మాట్లాడినట్టుగా మత సామరస్యము లేదా భిన్న మతాల సమస్య ఒకటే ఉంది. సౌత్ నార్త్ అనే విభజన కనుక వస్తే ఈ దేశానికి మరింత అది తీవ్రమైన నష్టదాయకమైన అంశంగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మరి ఢిల్లీ పెద్దలు దీన్ని ఏం ఆలోచిస్తారో తెలియదు, కానీ మేము సరే అయితే తగ్గిస్తామని వాళ్ళు చెప్పడం లేదు. బట్ ఒకటి మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ దక్షిణాదికి ఐకాన్గా సనాతన ధర్మంతో వెళ్తే దక్షిణాన ఎంతవరకు నెట్టుకు రాగలుగుతారు అనేది అయితే ఒక పెద్ద ప్రశ్నగా మాత్రం ఉంటుంది. దక్షిణాదిన బీజేపీ ప్రధాన శక్తి కాదు ఇప్పటివరకు. అదే ఇప్పుడు మనం చర్చించే మరో అంశంలో ఆ విషయం కూడా. ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేప్పటికీ మీరు ఒక ఆయన కొత్త పలుకులో రాసుకుంటూ వచ్చారు.
ఆయన ఏమంటారంటే తెలంగాణలో ఎన్డీఏ కూటమి సాధ్యం కాబోతోంది అనే పద్ధతిలో సాధ్యం అయిందని కాబోతోంది. కేసీఆర్కి కంటగింపుగా మారి చంద్రబాబు నీకు ఇక్కడ